హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఇంకొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఇంటి ముందు ముగ్గేసి చాలా డేస్ అయిపోతుంది, ఎందుకంటే బయట వర్షం వస్తుంది కాబట్టి. ఇంక అందుకే ఒక ముగ్గు అయితే వేశాను. వ్లాగ్లో చూపించి కూడా చాలా డేస్ అయిపోతుంది కదా, నేను ముగ్గు చూపించలేదు అనమాట ఈ మధ్య వ్లాగ్లో. ఇంకా తర్వాత మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట కొన్ని. అయితే నేను ఇక్కడ ఒక 3 రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాను. పాలకూర, తోటకూర, గోంగూర అనమాట. ఆకుకూరలు తిని చాలా డేస్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి మార్నింగ్ బాక్స్ పెట్టాలి కాబట్టి నేను ఆకుకూరలన్నీ కూడా కట్ చేసేసుకొని స్టోర్ చేశాననమాట. ఎందుకంటే ఇవి కొంచెం క్లీనింగ్ టైం మనకి ఎక్కువ టైం పడుతుంది కదా, పిల్లలకి త్వరగా వంట చేయలేము. ఇంక అందుకే ముందైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటే తర్వాత చక్కగా కడిగేసుకొని ఇంకా బాక్సెస్ పెట్టేయచ్చు కదా అని. ఇంకా తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనేది ఎక్కువ ఏం చూపించలేదు మీకు, జస్ట్ 2 క్లిప్స్ మాత్రమే చూపించాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా బయటకైతే వెళ్తున్నాను. కొన్ని పనులున్నాయనమాట, ఇక అవి చేసుకోవాలని. చూపిస్తా చూడండి నేను ఏమేమి పని చేసుకుంటాననేది. అంటే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ పని పెట్టుకుంటాను. అంటే మనకి మళ్ళీ ఇంట్లో పని వదులుకొని బయటికి వెళ్తే అరే పని ఉంది అన్న ఫీలింగే వస్తుంది, ప్రశాంతంగా చేసుకోలేమన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను మోర్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాను. కొన్ని చాక్లెట్స్ అవి తీసుకునేది ఉంటే ఫస్ట్ ఇక్కడైతే నేను బాస్మతి రైస్ చూస్తున్నాను అనమాట. నాకు కావాల్సిన రైస్ అయితే ఇక్కడ లేవు, ఎందుకు ఎప్పుడు ఉంటాయి కానీ ఎందుకు ఆ రోజు స్టాక్ అయిపోయింది అనుకుంటాను, ఇంకా తీసుకోలేదు. తర్వాత వేరే దగ్గర తీసుకుందాంలే అని ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇంట్లో కావాల్సినవి కొన్ని కూడా తీసుకోవాలండి, ఇంక అవన్నీ తీసుకుందామని వచ్చానమాట. ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే ఇంకా తను నచ్చినవన్నీ వేసేస్తూ ఉంటాడు. అప్పటికి ఒక 3 వెరైటీస్ అయితే వేసేసాడనమాట. ఇంకా చాలులే నువ్వు రా అని చెప్పాను, ఎందుకంటే నేను చాక్లెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకేవో కొత్తవి అవి అసలు తినేటట్టు కూడా ఉండవండి, అలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటాడనమాట. ఇంకా తను నచ్చినవి అయితే ఇంక మళ్ళీ ఏడుస్తాడని తను నచ్చినవి తీసుకొని ఇచ్చి ఇంకా తను తీసుకొస్తాను అనమాట బయటకి. ఇంక బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నాకు కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను, బయట దొరికాయి. తర్వాత ఇక్కడ బండి మీద అయితే వచ్చేటప్పుడు ఇలా బోడకాకరకాయలు, వాక్కాయలు అంటారు కదా, ఇవి కనిపించినాయి అనమాట. ఇంకా బోడకాకరకాయలు అయితే తీసుకోలేదు, ఇంకా వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి ఇంట్లో, ఇంకా అందుకని అవి తీసుకోలేదు. ఇంకా వాక్కాయలు అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు అంటే పాపకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చానమాట. ఇంకా బ్లౌజ్ కోసం అయితే వచ్చి ఇంకా బ్లౌజ్ తీసుకున్న తర్వాత బయట బేకరీకి అయితే వెళ్ళానమాట. ఎందుకంటే ముందు రోజు ఇక్కడ కేక్ ఆర్డర్ అనేది ఇచ్చాను, ఇంకా అది రెడీ కాలేదంట, ఇంకా ఒక 1 అవర్ టైం పడుతుందని చెప్పారు. ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వద్దాంలే అనుకుని ఇంకా కొన్ని స్వీట్స్ అలాగే పిల్లలకి ఏవో కావాలన్నారు, ఇంకా అవన్నీ కొని ఇచ్చానమాట. ఇలా ఇంట్లో పనులు బయట పనులు అనేది నేను ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఏ టైంకి ఏది చేసుకోవాలనేది ఎప్పుడైనా కూడానండి, ఇప్పుడైనే కాదు, నేను వ్లాగ్ అనేది కాదు, నార్మల్గా కూడా నేను ప్రతి పని కూడా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఆ రోజు నాకు ఆ పని అయిపోవాలి, ఇంకా అలా చూసుకొని చేసుకుంటూ ఉంటాను. అలా అనుకుంటా కానీ మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. సరే ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటా కానీ అది కూడా కుదరదు. ఇంకా ఇంటికైతే వస్తానమాట. ఇంకేమేమి తెచ్చానని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కొన్ని చాక్లెట్ ప్యాకెట్స్, అలాగే బనానాసు, ఇంకా రాన్ బాబు అయితే ఇంకా జెల్లీ అనేది ఇక్కడ తినేస్తూ ఉన్నాడు. తర్వాత విమ్ బార్ సోప్స్, అలాగే అది జెల్ ఉంటుంది కదా అది, ఒక కూల్ డ్రింక్ బాటిల్, స్వీట్ బాక్సు, బ్రెడ్, ఇంక ఇవన్నీ తీసుకున్నాను. అంటే ఇవన్నీ సరిపోతాయని కాదులేండి, మళ్ళీ తర్వాత మళ్ళీ గుర్తొస్తాయన్నమాట. అలాగే కొన్ని పాల ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా పాలైతే అయిపోయినాయి అనమాట ఇంట్లో. ఇంకా ఎప్పుడైనా అర్జెంటుగా అవసరమైనప్పుడు ఈ ప్యాకెట్స్ అనేది మనకి బాగా అవసరం ఉంటాయి కదా, అప్పుడు ఒక టిష్యూ ప్యాకెట్, అలాగే పిల్లలకి కావాల్సిన చాక్లెట్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇంతకీ మీకు చాక్లెట్స్ నేను ఈ కేక్ అని ఎందుకని ఇది ఏంటని చెప్పలేదు కదా మీకు. పాప బర్త్డే ఉండిందనమాట, ఇంకా తన కోసం అనమాట ఇవన్నీ కూడా. నేను తీసుకున్న వాక్కాయలు చూపిస్తా చూడండి. ఇవి ఎంతమంది తెలుసో మరి నాకైతే తెలియదు. ఇవి పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట ఇవి వాక్కాయలు. మరి ఇక్కడ ఏమంటారో తెలీదు తెలంగాణలో. ఇక్కడ చాక్లెట్ ప్యాకెట్ వచ్చేసి బై 2 గెట్ 1 అనమాట. నేను అక్కడ తీసుకున్నప్పుడు చూడలేదు, ఇక్కడికి వచ్చాక చూసానమాట. నేను 2 ప్యాకెట్సే అనుకున్నాను కానీ అవి 3 ప్యాకెట్స్ ఉన్నాయి. అలాగే బాబుకి కూడా కొన్ని బుక్స్ అయితే నోట్ బుక్స్ ఉంటాయి కదా, అవి టెక్స్ట్ బుక్స్ అయితే స్కూల్లో ఇస్తారు. ఇంకా కొన్ని స్వీట్ కూడా తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇవి నేను తీసుకొచ్చిన
బయటికెళ్ళి చేసుకున్న పనులు. ఇంకా తర్వాత ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత వంట అయితే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఆ రోజు వచ్చేసి నేను మటన్ బిర్యానీ అయితే చేస్తున్నా. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిచ్చేస్తాను. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మటన్ అనేది మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు మెజర్‌మెంట్స్ కూడా చెప్పేస్తాను. ఇక్కడ 1.5 కిలోన్నర నేను మటన్ తీసుకున్నాను. దీంట్లో మనం ముందే కొంచెం ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక 1 అవర్ గానీ, హాఫ్ అన్ అవర్ గానీ అనేది మటన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్, మళ్ళీ తర్వాత మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా. ఇంట్లో మనం కర్రీస్ చేసుకుంటాం కదా, ఆ గరం మసాలా అనేది వేసాను. మీరు కావాలంటే పెరుగు, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా 2 కూడా నేను యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ పెరుగు వేస్తే మటన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది నాన్ వెజ్‌లో. కాకపోతే నేను పెరుగు నాన్ వెజ్ అంటే కొంచెం అది అంత హెల్త్‌కి మంచిది కాదంటున్నారు. ఇంక అందుకని నేను పెరుగు అనేది యాడ్ చేయలేదు. కొంచెం ఆయిల్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు, కారం అన్నీ కూడా పట్టాలి ముక్కకి. అప్పుడే మనకి మటన్ అనేది చాలా సాఫ్ట్‌గా కుక్ అయ్యి టేస్ట్ కూడా మటన్ అనేది బావుంటుంది. నేను తీసుకున్న చూపిచ్చా కదా మీకు, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ మనం బిర్యానీ ప్రాసెస్ చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఇది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఉంటుందన్నమాట బిర్యానీ. ఇంక దీంట్లో ఎక్కువ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ గానీ, ఆకులు గానీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. మీరు బయట ఎలా అయితే బిర్యానీ తింటారో అదే టేస్ట్ ఉంటుంది. ఇంక నేను బయటకైతే వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చేసామనమాట. ఈలోపు నాకు మటన్ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను కుక్కర్‌లోకి మనం మటన్ ఎప్పుడైనా ఉడకబెట్టుకోవాలి. ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎక్కువ మనం బాయిల్ చేసుకున్నా కూడా చాలా మెత్తగా అయిపోద్ది కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోద్ది కరెక్ట్‌గా. 2 ఆర్ 3 అంతకుమించి ఎక్కువైతే బాయిల్ చేసుకోకండి. ఇందులో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదు. మనం ఎలా అయితే మిక్స్ చేసామో అలానే పెట్టేయాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి మటన్ అయితే చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోతది. నేనిక్కడ ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడైతే ఈ స్టీల్ ఉంది కదా చాక్ బోర్డు, నాకైతే నిజంగా చాలా టార్చర్ ఉంటుందండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేశానో లేదో నా చెయ్యి అనేది కట్ అయిపోయింది. ఇంకా పాపే పాపం కట్ చేసింది. ఇంకా మనం ఇవన్నీ చేసినప్పుడు ఒక స్వీట్ ఐటెమ్ ఇంట్లో ఏదైనా చేయాలి కదా, మార్నింగ్ చేద్దామంటే పనులు పడి నేను చేయలేదు. ఇంకా ఇక్కడ మటన్ కూడా కుక్ అయిపోయింది. నేను సేమియా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ సేమియా చేస్తాను కదా, అంతకుముందు కూడా మీకు వ్లాగ్‌లో చూపించాను. అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మటన్ చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయింది. వాటర్ చూసారా, మనం ఏం వాటర్ వేయకున్నా కూడా వాటర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీకు చూపిద్దామంటే నాకు చెయ్యి కాలుతుందనమాట, అందుకే చూపించలేదు. కానీ చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందనమాట. వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. మనం ఎక్కువ వాటర్ పోస్తే ఇంకెక్కువ మొత్తం పేస్ట్ అయిపోతది. అందుకే నేను వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదు. నాకేంటో ఆ రోజు వంట చేస్తున్నాను గానీ ఏదో ఒకటి మీద పడతానే ఉండింది. ఇంకా ఇక్కడ సేమియా అయితే అయిపోతుంది. ఇంకా రైస్ కూడా నేను పక్కన పెట్టుకున్నాననమాట. చక్కగా అన్ని మసాలాలు వేసేసి బిర్యానీకి మనం ఎలా అయితే రైస్ కుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. మనం నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసుకుంటే రైస్ అనేది పొడిగా ఉంటుంది. ఇంక ఇలాంటి వెడల్పాటి గిన్నెలో ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ బిర్యానీ గిన్నె చాలా సార్లు పెట్టాను నేను వీడియోలో. తర్వాత దాంట్లో ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఆకు వేసి కొంచెం సేపు జస్ట్ అట్లా ఉంచి సరిపోతుంది. ఒక 1 మినిట్ అట్లా. తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఇంకా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్. పాపకి రాదు కదా, కొంచెం అలా పెద్దగా కట్ చేసిందనమాట. చిన్నగా కట్ చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇంకా నేను కొంచెం పక్కకేసాను ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిందని. ఇంకా రైస్ కూడా ఇక్కడ నేను ఆరబెట్టుకుంటున్నాను అనమాట. రైస్ ఎప్పుడైనా మీరు బిర్యానీ చేసేటప్పుడు అది 70-80% కుక్ అయిన తర్వాత మీరు చక్కగా ఆరబెట్టేసుకోండి. అప్పుడు మీకు పొడిగా వస్తుంది. రైస్ అంతా అసలు ముద్ద కాదు, ముద్దగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అలా కాకుండా ఇలా మనం ఆరబెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఈ బిర్యానీ ఇది మనం కర్రీ చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు అది చక్కగా ఆరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి దాంట్లో ఆనియన్స్లో. అవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను మటన్ అనేది వేసేస్తున్నాను అనమాట. దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు ఎలా ఉందో అలాగా. ఇంకా ఇది చక్కగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇంట్లో నేను బిర్యానీ మసాలా చేస్తాం కదా, మీరు బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ నేనైతే ఫ్రై అయితే ఏం చేయనండి బిర్యానీ మసాలాకి. అలా ఎలా ఉందో అలానే మొత్తం కూడా ధనియా పౌడర్ అన్నీ వేసేసి మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను. దాంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా వేస్తాను నేను. బిర్యానీలో ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. టేస్టింగ్ సాల్ట్ అంటే మీకు చాలామందికి ఐడియా ఉండాలి, అజినోమోటో అంటారు కదా అది.
ఇక్కడ బిర్యానీ మసాలా వేసేస్తున్నాను. ఇంకా ఇదంతా కూడా చక్కగా అంటే మనకి ఫ్రై అవ్వాలి బాగా. కొంచెం ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు అవి కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే అట్లా కనిపించవు. ఇంకా ఇదంతా మసాలా అంతా పట్టేసిన తర్వాత లేయర్స్ కింద వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ రైస్ వేసేసి, మళ్ళీ మటన్ వేసేసి, మళ్ళీ రైస్, మటన్ ఇలా వేసేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ గానీ, ఆకులు గానీ ఏమీ వేయలేదు. కానీ నేను రైస్ కుక్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి మాత్రం వేశానండి. దీంట్లో మళ్ళీ మనకి కసూరి మేతి ఉంటుంది కదా! అది కూడా వేసుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయాను. మసాలా నేను ప్రిపేర్ చేసినప్పుడు అది కూడా వేసేసి మిక్స్ చేస్తాననమాట మసాలా అనేది. తర్వాత ఇక్కడ అన్నీ నెయ్యి, ఫుడ్ కలర్ ఉంటుంది కదా! అవన్నీ కూడా వేసేసుకొని మనం దమ్ పెట్టేసుకోవడమే. అక్కడ నాకు బిర్యానీ రెడీ అవుతుంది. ఇక్కడ కేక్ కటింగ్ కూడా అయిపోతుంది. ఇంకా చాక్లెట్స్ అవి ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాము. కేక్ వచ్చేసి కూల్ కేక్ కాదు, చాక్లెట్ కేక్ అనమాట. చాలా బావుంటది టేస్టు. కూల్ కేక్ అయితే ఎక్కువ తినాలనిపించదు కదా! ఇదైతే ఒక 2, 3 డేస్ చక్కగా తినేయొచ్చు. ఇంక ఇక్కడ బిర్యానీ కూడా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. రైస్ మనం ఆరబెట్టుకోవడం వల్ల అలా చక్కగా పొడి పొడిగా వస్తదనమాట. టేస్ట్ కూడా మాత్రం ఇంకా అది మనకి చెప్పలేము. ఇక బయట కన్నా ఇంకా బావుంటది ఇంట్లో చేసుకున్నదే. మటన్ అనేది ఎట్లైనా కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ బిర్యానీ మసాలా ఎలా చేయాలంటే అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మసాలా పౌడర్ అనేది నేను ఎలా చేసుకుంటాననేది. ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా కూడా రెడీ అయిపోయిందనమాట. ఇక మీకు బిర్యానీ చూపిస్తా చూడండి. ఎంత సాఫ్ట్‌గా అయిందో, ఎంత పొడి పొడిగా ఉండిందో. దీంట్లో ఆకులు ఇవేం కనపడట్లేదు కదా! ఇదనమాట వ్లాగ్ అనేది. ఇంకొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.